హలో నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మదమెక్కి మాట్లాడిన మాటలు చూసాం. ఆ మదమెక్కి మాట్లాడిన మాటలు తన మాటలు కాదు, తన మాటలను ఎవరో వక్రీకరించారు, మిమిక్రీ చేశారు అంటూ ఆయన బయటికి వచ్చి ఆడిన డ్రామాలు చూసాం. ఆయన చేసింది డ్రామాలు, ఆయన ఆడింది నాటకాలు అని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి తేల్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వమే తేల్చేస్తోంది. సదరు ఎమ్మెల్యే ఏ వ్యక్తితో అయితే ఫోన్ కాల్ మాట్లాడారో ఆ వ్యక్తి బయటకు వచ్చి ఎమ్మెల్యే నాతో మాట్లాడారు, ఎమ్మెల్యే ఇలా తిట్టారు, మా హీరోని తిట్టారు కాబట్టి, మా హీరో కుటుంబ సభ్యులను తిట్టారు కాబట్టి కోపం వచ్చి నేనే రికార్డ్ చేసి ఆ ఆడియోని బయట పెట్టాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత 3 రోజులుగా ఎమ్మెల్యే ఎక్కడ అడ్రస్ లేడు, కనపడట్లేదు. అంతకుముందు ఫేక్ ఆడియో అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి సర్కారు తప్పు చేసింది, కూటమి సర్కారు సరిగ్గా స్పందించలేదు, కూటమి సర్కారు వివక్ష పాటించింది అనేది నేను చేస్తున్న ఆరోపణ కాదు, కూటమి సర్కారు ప్రూవ్ చేసుకుంది. ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ వీడియో కూడా దానికి సంబంధించి చేయబోతున్నాను. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది, ప్రభుత్వాలు, రాజకీయాలు, పార్టీలు ఏవైనా కానీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన వార్ 2 సినిమాని నేను ఇక్కడ ఆడనివ్వను. ఆడెవడు మా నాయకుడి గురించి మాట్లాడడానికి, థియేటర్ని తగలబెట్టేస్తాను, ఇంకా వాడి అమ్మ అక్క అంటూ ఏదో మాట్లాడుతూ వచ్చిన సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సినిమా ఇండస్ట్రీ కనీసం స్పందించకపోతే ఎలా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులెవరు జూనియర్ ఎన్టీఆర్కి సంఘీభావంగా అండగా ఒక ట్వీట్ కూడా చేయలేని పరిస్థితిలో ఎందుకున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఇది కేవలం సినిమాకి సంబంధించిన అంశమే కదా. ఓ వ్యక్తి పైన కోపం ఉంటే, ఓ వ్యక్తి ఏదో మాట్లాడితే ఆ మాటల పట్ల కోపం వస్తే ఆయన సినిమాలు ఆడనివ్వరా? ఓ నియోజకవర్గంలో సినిమా నడవాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ కావాలా? ఎమ్మెల్యేలు సామంత రాజులా? ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాలపైన సినిమాలు నిర్మించాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాలపైన సినిమాలు నడపాల్సిన అవసరం ఉంటుందా? ఎమ్మెల్యే కోపం వస్తే సినిమాలు నడిచే పరిస్థితి ఉండదా? థియేటర్ తగలబడతాయా? ఈ రకమైన వ్యాఖ్యలు ఒక ఎమ్మెల్యే, ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సినిమా రంగం పైన చేస్తే, ఓ హీరో కుటుంబం పైన చేస్తే, ఓ హీరో మాతృమూర్తి పైన చేస్తే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫెటర్నిటీ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. చాలా విషయాల్లో బయటకు వచ్చి హీరోలం, మేము సినిమాల్లో కాదు బయట కూడా హీరోలమని జబ్బలు చరుచుకునే పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద నిర్మాతలు ఇప్పుడు ఎందుకో మౌనం పాటిస్తున్నారు. ఎవరికి భయపడుతున్నారు? దేనికి భయపడుతున్నారు? లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తే మన పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారా? మన సినిమా అంశం మనం చూసుకుందాం, జూనియర్ ఎన్టీఆర్ని ఎవరో ఏదో తిడితే మనకెందుకులే అనుకుంటున్నారా? అది జూనియర్ ఎన్టీఆర్ని మాత్రమే తిట్టినట్లు ఎట్లవుతుంది? వార్ 2లో హృతిక్ రోషన్ కూడా ఉన్నారు, బాలీవుడ్ హీరో అయినా. భారతదేశం అంతా విడుదలైన సినిమా. ఆ సినిమా గురించి ఒక ఎమ్మెల్యే మాట్లాడితే సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ నటుల స్పందన ఏది? కనీసం ఒక స్టేట్మెంట్, ఒక ట్వీట్ కనపడదా? ఫిలిం ఛాంబర్ ఏం చేస్తోంది? ఫిలిం ఛాంబర్ ఎందుకు మాట్లాడలేకపోతోంది? మహేష్ బాబు ఎందుకు స్పందించలేదు? జూనియర్ ఎన్టీఆర్కి అండగా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? ఆయన రాజకీయాల్లో ఉన్నారు, సినిమా నటుడిగా కూడా ఉన్నారు. సినిమా వాళ్ళంతా మా వాళ్ళు, సినిమా వాళ్ళకి కష్టం వస్తే నేనుంటానంటూ ముందుండి మాట్లాడే బాలకృష్ణ ఎందుకు స్పందించలేదు? చిరంజీవి స్పందన ఏమైపోయింది? మోహన్ బాబు లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అగ్ర నిర్మాతలు, అగ్ర దర్శకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వీళ్ళందరికీ ఎవరంటే భయం? మీ హీరో కుటుంబ సభ్యుల్ని అత్యంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి సంబంధించి ఒక ట్వీట్ చేయలేని పరిస్థితిలో ఉండడం మీ దౌర్భాగ్యం. మీరు సినిమాల్లో మాత్రమే హీరోలు, బయట జీరోలు, వణికిపోయి చస్తున్నారు. మీ హీరో కుటుంబ సభ్యుల్ని తిట్టడం అంటే మిమ్మల్ని కూడా తిట్టడమే. ఈరోజు ఆయనకి ఏదో జరిగింది మనకెందుకులే అంటే రేపు మీకు అందరికీ జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ పలచనైపోవడానికి మీరే కారణం. మీలో యూనిటీ లేని కారణంగా, మీరు ఒకడంటే ఒకడికి ఉన్న విపరీతమైన జలసీ కారణంగా, అసూయ కారణంగా మీకు సమాజంలో గౌరవం లేకుండా పోతుంది. ఒక హీరోని, ఓ డైరెక్టర్ని ఇంకొకరు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు మీరు. ఇటీవల అల్లు అరవింద్ ఎక్కడో మాట్లాడడం చూసా, మేము వర్గాలుగా విడిపోయాం, ఒకరినొకరు గౌరవించుకోలేకపోతున్నామని. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమవుతుంది అది. అల్లు అర్జున్ విషయంలో చూసాం,
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చూస్తున్నాం. మీరంతా ఒక్కటిగా ఉన్నామనే ఒక మెసేజ్ ఇవ్వకపోతే, మీరంతా ఒక్కటిగా ఉండకపోతే ప్రతి ఒక్కడు భయపడతాడు మిమ్మల్ని. ఇలాగే ప్రతి ఒక్కడు భయపడతాడు. మీరంతా ఒక్కటిగా ఉంటే, మీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ స్పందిస్తే, ఇండస్ట్రీగా స్పందిస్తే, మీ రాజకీయ ప్రయోజనాలు మీ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోకుండా కన్వీనియంట్గా మీకు అవసరం ఉన్నప్పుడు స్పందించి, కన్వీనియంట్గా మీకు అవసరం లేనప్పుడు మానేయకుండా ఇండస్ట్రీని ఇండస్ట్రీగా చూసి స్పందించగలిగితే, ఇండస్ట్రీలో ఎవరికి ఎటువంటి ఇష్యూ వచ్చినా అది మాది అనుకుని ఓన్ చేసుకొని స్పందించి దానికి పరిష్కారాన్ని వెతకగలిగితే, మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అలా మళ్ళీ మాట్లాడడానికి భయపడేలా మీరు బిహేవ్ చేయగలిగితే సినిమా ఇండస్ట్రీ అంటే గౌరవం ఉంటుంది. మీరంతా యూనిటీగా ఉండడం వల్ల మీకు కూడా ఒక రక్షణ దొరుకుతుంది. మీ పట్ల ఈ రకమైన మాటలు మళ్ళీ ఇంకెవరో మాట్లాడరు. కానీ సినిమా ఇండస్ట్రీ చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్కి మద్దతుగా మాట్లాడిన వాళ్ళు లేరు. ఛాంబర్ లేదు, ఇంకెవరు లేరు. ఒక్కరు మాట్లాడరా. ఈవెన్ ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడరా. ఎవరు భయపెడుతున్నారు ఇంతగా? తెలుగుదేశం పార్టీయా? పవన్ కళ్యాణా? భారతీయ జనతా పార్టీయా? ఈవెన్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. మరి ముఖ్యంగా సాక్షాత్తు భారత హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్కు వస్తే జూనియర్ ఎన్టీఆర్ని కలవాలని పిలిచి ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై ఒక అరగంట 40 నిమిషాలు ఆయనతో గడిపి వెళ్ళారు. జూనియర్ ఎన్టీఆర్కి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇస్తున్న గౌరవం రాష్ట్ర బీజేపీ నాయకులకు కనపడట్లేదా? రాష్ట్ర బీజేపీ వేరు, కేంద్రంలో ఉన్న బీజేపీ వేరా? రాష్ట్రంలో మీరు పార్ట్నర్గా ఉన్న ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిగా ఉన్న పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇంత దుర్మార్గంగా కామెంట్స్ చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకుల స్పందన ఏది? భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా ఉన్న తాజా మాజీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి స్పందన ఏది? సో జూనియర్ ఎన్టీఆర్ని ఒక్కడిని చేద్దాం, ఒంటరిని చేద్దాం, ఇటువంటి మాటల ద్వారా కుంగదీద్దాం అనుకుంటే మీరు కనపడే 10 మందో 15 మందో స్పందించలేదు. కానీ ప్రజల్లో 2 రాష్ట్రాలకు సంబంధించిన మిమ్మల్ని అభిమానిస్తున్న, మీ పార్టీలను అభిమానిస్తున్న వాళ్ళలో కూడా మీరు చేస్తున్న అత్యంత నీచమైన కార్యక్రమం మిమ్మల్ని మరింతగా దూరం చేస్తుంది ప్రజలందరికీ. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచన చేయండి. గతంలో నేను ప్రతిసారి గతాన్ని పోల్చదలుచుకోవట్లేదు. గతంలో ఓ పెద్ద నాయకుడి సతీమణి గురించి ఎవరో కామెంట్ చేస్తే చేసిన యాగి చూసాం. దాన్ని యాగి అని దలుచుకోలేదు. అలా రెస్పాండ్ అవ్వాల్సిందే, రెస్పాండ్ అయ్యారు బాగా. పోనీ ఇప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వకపోతే సంస్కారం కన్వీనియంట్గా ఉంటుందా? సంస్కారం సీజన్ల వారీగా ఉంటుందా మనకి? థ్యాంక్ యూ.